ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు అండ్ హీరో హీరోయిన్స్ చూస్తారు, ఫైటింగ్ చూస్తారు. కానీ దానికన్నా ముందు మన టైటిల్ డిజైనింగ్ని బట్టే మనం ఆ సినిమా ఏంటిదో అనేది తెలిసిపోతుంది. అండ్ చాలా సినిమాలు దిల్ కానివ్వండి, పోకిరి కానివ్వండి, రక్త చరిత్ర కానివ్వండి, అరే చెప్పుకుంటూ పోతుంటే 500 పైన. అంటే ఈ కళ ఉన్న తర్వాత మళ్ళీ ఆర్టిస్ట్గా ఎందుకు ట్రై చేశారు? ఇది చెప్పాలంటే నేను హైదరాబాద్ రావడమే నటుడు అవ్వాలని. నేను సినిమా అవకాశాల కోసం 93లో హైదరాబాద్ వచ్చాను. అది ఎట్లా వచ్చినా అంటే పేపర్లో సినిమా నటులు కావాలని యాడ్స్ వస్తున్నాయి. హైదరాబాద్కి వచ్చాం కానీ మాకు ఎవరు తెలియదు. అన్నపూర్ణ స్టూడియో వెళ్ళాం, ఆ ఎంట్రీ దొరకలేదు ఫస్ట్ డే. రానియరు కదా. మళ్ళీ ఒకరోజు ట్రై చేసాం, ఎంట్రీ దొరికింది అన్నపూర్ణలో. అప్పుడు జేఎన్టీ తీసుకొచ్చాడు. నాకు అప్పుడు జేఎన్టీ చూసినాక అరే ఇది బాగుంది ఆప్షన్, మనకు ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్. కాలేజీలో కనుక మనం సీటు సంపాదిస్తే ఈ యాక్టింగ్ సైడ్ కూడా ఈజీ అవుతుంది. హైదరాబాద్ ఉండడానికి ముందు ఒక అది వే దొరుకుతుందని లక్ష్మణ్ ఇలే అని పెయింటర్ ఆర్టిస్ట్, అతను జేఎన్టీ సార్తో స్టూడియోలో తిరుగుతుంటే అక్కడ ఒక చిన్న లోగో రాస్తున్నారు. వాళ్ళకు చాలా రోజుల నుంచి ఒక్క అవుతలేదంట. సరదాగా లక్ష్మణ్ ఇలే గారే రాస్తావా వివా అన్నాడు. సార్ రాస్తాను సార్ అని నేను సరదాగా రాస్తే వెంటనే వాళ్ళు స్కాన్ చేసి డిజైన్ చేసి ప్రొడ్యూసర్ చూపించుకొని వచ్చారు. అది ఓకే అయింది. అదే దిల్. అంటే మీరు టైటిల్ డిజైన్ చేసేటప్పుడు స్టోరీ ఏమైనా వింటారా? అసలు ఏం లైన్ విని మీరు డిజైన్ చేస్తారు సార్? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మేనేజర్ గారు. ఓకే, నేను వెళ్ళాను. మనకు ఒకటి సీరియల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చేయాలి అంటే సరే సరే. తూర్పు వెళ్ళే రైలు చేశాను. అది చేసినప్పుడు ఒక మిరాకిలే జరిగింది. ఆ టైటిల్ చూసిన వంశీ గారు, ఆ రిలేడీ స్టైలర్ తీసిన డైరెక్టర్, అది చూసి బాపు గారు రాశారేమో అనుకొని బాపు గారికి ఫోన్ చేశారు. వాళ్ళు శబ్దాలయం నుంచి నెంబర్ తీసుకొని మళ్ళీ నాకు కాల్ చేశారు. వంశీ గారు నిన్ను ఒకసారి చూస్తాడంట, ఇంటికి రమ్మన్నాడు. ఏమయ్యా ఇంత చిన్న ఉన్నావు, నేను ఎంత పెద్దోడు అనుకున్నా. సరేరా అని కూర్చోబెట్టి మే 4 గురువు గారి బర్త్డే, దాసనారాయణరావు గారు. ఏంట్రా ఇంత చిన్న తెచ్చావు, మనం చాలా ట్రై చేస్తున్నామే అన్నాడు. లేదు సార్ నేను రాస్తానన్నా. అవునా, బొబ్బిలిపులు చూసావా అన్నాడు. చూసాను, అట్లా ఉండాలి అన్నాడు. ఓకే సార్. నేను తెల్లారే మళ్ళీ లోగో చేసుకొని తీసుకెళ్తే నేను చిరంజీవి గారికి లోగో చేసే అవకాశం దొరికింది. అది శంకర్ దాదా జిందాబాద్. తర్వాత పవన్ కళ్యాణ్ గారిది గుడుంబా శంకర్, అల్లు అర్జున్ గారిది దేశముద్రు, తర్వాత నాగబాబు గారిది ఏక్ పోలీస్, ఆపద మొక్కలవాడ, ఇట్లా మెగా ఫ్యామిలీని కవర్ చేసి ఇంకా ఒకటి చేయలేదు. రామ్ చరణ్ గారు రాలేదు అవకాశం. ఈ జైబోలో తెలంగాణ అనౌన్స్ అయినాక నేను ఈ సినిమా ఎట్లాగైనా చేయాలని నేను మనసులో అనుకున్నా. వెళ్ళినా శంకర్ గారి దగ్గర. మనం ఆల్రెడీ చేయించాం కదా, మరి వేరే వాళ్ళు చేశారు లోగో, నువ్వు బాగా చేస్తే నీకు ఈ సినిమా ఇస్తా అన్నాడు. ఓకే సార్, దాని ఏముందని నేను మళ్ళీ ఈ 600 సినిమాల్లో దాదాపు ఒక 200 సినిమాల దాకా బ్రెస్ట్ స్ట్రోక్తోనే ఉంటుంది. ఇప్పటికీ 15 సీజన్స్ అది అనే షో, డాన్స్ షో. నేను చేసిన డీ లోగో ఈ 15 సీజన్లో 10 సీజన్లు నా లోగోనే వచ్చింది. మనం 24 గంటలు పక్కనే కూర్చొని డిజైన్ చేసుకుంటూ ఆన్ చేస్తాం కదా, ఇక్కడే ఉంటే పొగడ్తలు కొందరి. స్టేజ్ మీద పోతే పిలువరు, మన గురించి చెప్పారు. ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నారు మీరు ఇక్కడికి వచ్చి? ఎప్పుడైనా ఇక్కడ మనం హీరో లాగా మనకి క్రేజ్ ఉంటుంది అని అనుకోవద్దు ఎప్పుడు. ఇండస్ట్రీలో పరిచయం ప్రథమ స్థానంలో ఉంటే ప్రతిభ ద్వితీయ స్థానంలో ఉంటుంది. అయితే నేను 2000 సంవత్సరంలోనే అప్పుడు అమ్మానాన్న తమ్ములమ్మాయి సినిమా, అది ప్రియదర్శిని అని ఇంకో సినిమా నేను హీరో ఫ్రెండ్ గా చేశాను. అందులో ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కనబడాలనే కోరిక తీరింది ఆ 2 సినిమాలతో నాకు. అండ్ మీరు చేస్తున్న మీ ప్రతిభను గుర్తించి కొన్ని ఆర్టికల్స్ వాళ్ళు కూడా మీ గురించి రాయడం జరిగింది. పాత సినిమాలో చూస్తే మీకు డ్రైవర్, ఆఫీస్ బాయ్, అసిస్టెంట్స్ అవి కూడా మీకు స్పష్టంగా పేర్లు వస్తుండేది, ముందే వస్తాయి. ఇప్పుడు ఇంకా మరి ఎందుకు అట్లా తయారైందో, పేరు వేయడం లేదు చాలా మంది. ముందు స్క్రోలింగ్ లో వేస్తున్నారు. స్క్రోలింగ్ టీవీలో కట్ అయిపోతుంది, ఓటీటీలో కట్ అయిపోతుంది. సినిమాలో అది ఎండ్ అనగానే అందరు లేస్తారు. టెక్నీషియన్స్ ముందేస్తేనే మంచిగా ఉంటుంది అనేది ఉంది నాకు. విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV.